నమస్తే సిటీ న్యూస్ కి స్వాగతం నేను పుష్ప బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ గోదావరి కనిలో జరిగిన సమ్మక్క సారలమ్మ జాతర ద్వారా 48,88,669 రూపాయలు సమకూరాయి. జాతర కమిటీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి, ఈవో కాంతారెడ్డి వెల్లడి. రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ కు పితృవియోగం. కోరుకంటి మల్లయ్య ఇక లేరు. ఇంటర్ పరీక్షలు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు వెల్లడించిన జిల్లా ఇంటర్మీడియట్ జిల్లా నోడల్ అధికారి కల్పన. ఫిబ్రవరి 28 నుంచి మార్చి 16 వరకు ఇంటర్ పరీక్షల నిర్వహణ. మాజీ ఎమ్మెల్యే తండ్రి నేత్రాలు దానం. దుఃఖంలో కూడా తండ్రి నేత్రాలు దానం చేసిన మాజీ ఎమ్మెల్యే చందర్. ఇద్దరు అంధులకు వెలుగు. గోదావరి కనిలో 4 రోజుల పాటు జరిగిన సమ్మక్క సారలమ్మ జాతర ద్వారా జాతర కమిటీకి 48,88,669 రూపాయలు సమకూరాయని జాతర కమిటీ చైర్మన్ పెన్నింటి శ్రీనివాసరెడ్డి, ఈవో కాంతారెడ్డి వెల్లడించారు. గోదావరి కని ప్రెస్ క్లబ్ లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ గోదావరి కనిలోని గోదావరి బ్రిడ్జ్ వద్ద 4 రోజుల పాటు జాతర వేడుకలు బ్రహ్మాండంగా జరిగాయని, జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్, రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ ఎప్పటికప్పుడు సింగరేణి కార్పొరేషన్, ఎన్టీపీసీ, ఆర్ఎఫ్సిఎల్ సంస్థలను సమన్వయం చేస్తూ జాతరలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకున్నారని తెలిపారు. అలాగే జాతరలో ఎన్సీడీపీఎల్, సింగరేణి విద్యుత్ అధికారులు, శానిటేషన్ సిబ్బంది, స్వచ్ఛాంధ్ర సంస్థలు, విహెచ్పి, పాత్రికేయులు అందించిన సహకారంతో ఈసారి జాతరలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పూర్తి చేశామని వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఇక సమ్మక్క సారలమ్మ జాతర ద్వారా జాతర కమిటీకి 48,88,669 రూపాయలు సమకూరాయని, అందులో హుండీ ఆదాయం 29,44,489 రూపాయలు, టెండర్ల ద్వారా 13,84,350 రూపాయలు, ప్రత్యేక దర్శనం, శీఘ్ర దర్శనం, కేశఖండనం టికెట్ల ద్వారా 5,57,670 రూపాయలు, డిజిటల్ స్కానర్ ద్వారా 2,160 రూపాయలు సమకూరాయని తెలిపారు. ఇంకా వెండి 1 కిలో 800 గ్రాములు, బంగారం 12 గ్రాములు, విదేశీ కరెన్సీ $23 వచ్చినట్లు జాతర కమిటీ చైర్మన్ ఈవో వెల్లడించారు. జరిగిన జాతరకు గౌరవ కలెక్టర్ గారు, గౌరవ ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారు ప్రత్యేక చొరవ తీసుకొని కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టి సింగరేణి యాజమాన్యాన్ని, ఎన్టీపీసీ యాజమాన్యాన్ని, ఆర్ఎఫ్సిఎల్, నగరపాలక సంస్థ అయినటువంటి 4 సంస్థలను ఏకీకృతం చేసి ఒక స్టేజీ మీదకి పట్టుకొచ్చి జాతరకు అవసరమైన అంటే మేము కోరిన మినిట్స్ ప్రకారం ఏమేం పనులు చేయాలి, ఎవరే చేయాలనే దాని మీద మేము ఒక మినిట్స్ కాపీ తయారు చేసి పెట్టడం జరిగింది. దానిని కోఆర్డినేషన్ మీటింగ్లో ఎవరెవరు ఏం పని చేయాలనేది గౌరవ ఎమ్మెల్యే గారు ప్రత్యేక చొరవ తీసుకొని వారికి మీరు తప్పనిసరి పనిచేయాలి, ఈ జాతర నడవాలి, మంచి పేరు రావాలంటే ఇవి అన్నీ చేయాలని గట్టిగా వారు చెప్పడం జరిగింది. వారు గట్టిగా చెప్పడం మూలంగా సింగరేణి యాజమాన్యం 80% బాధ్యత తీసుకొని చాలా వరకు పని సింగరేణి యాజమాన్యం చేయడం జరిగింది. అలాగే ఎన్టీపీసీ యాజమాన్యం కూడా ఒక 20 లక్షల సపోర్టు చేసింది. అది త్రూ మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళకి ఇచ్చి పెయింటింగ్ కానీ అది వారు సాయం చేయడం జరిగింది. అలాగే ఆర్ఎఫ్సిఎల్ వాళ్ళ బడ్జెట్ ఇంకా రాలేదు కాబట్టి మేము 2 పర్మనెంట్ షెడ్స్ తప్పకుండా మీకు మా బడ్జెట్ శాంక్షన్ కాగానే 2 పర్మనెంట్ షెడ్ కట్టిస్తామని అన్నారు. మన జాతర కమిటీ తరఫున, ఎండోమెంట్ తరఫున ఒక పర్మనెంట్ స్ట్రక్చర్ రేకుల షెడ్ తయారు చేయడం జరిగింది. ఎందుకంటే అది పర్మనెంట్గా ఆడ వాచ్మెన్ పెట్టి
భక్తులకు సౌకర్యం కల్పించాలి లేదా క్లీన్గా ఉండాలనేది ఉద్దేశం ఈసారి ఉంది. కాబట్టి ఎమ్మెల్యే గారు కూడా ప్రత్యేకంగా దాని మీద దృష్టి పెట్టిండ్రు. అదొక పర్యాటక కేంద్రం చేయాలని వారు భావనతో ఉన్నారు. ఆ ఏరియాను మొత్తం పూర్తిగా సింగరేణి యాజమాన్యం సర్వే చేసింది. అది లెవెల్ చేయాలంటే ఎంత మట్టి పడుతుంది ఏంటి అనేది, వాళ్ళు గద్దెలు లేపాలంటే ఏం చేయాలి, ఇదంతా పూర్తిగా గద్దెలతో సహా అన్నీ సర్వే చేయడం జరిగింది ఎమ్మెల్యే గారి ఆదేశం మేరకు. కాబట్టి అది బహుశా శివరాత్రి తర్వాత ఏమైనా మళ్ళీ మేము కలవడమా, వారే పిలిచి ఏమైనా ఆదేశిస్తారా చూడాలి. అది మాత్రం అవుతుందని అనుకుంటున్నాం. ఒక సమ్మక్క సారలమ్మ జాతరను అత్యంత వైభవంగా నిర్వహించుకోవాలని మొదటగా కలెక్టర్ గారి దగ్గర కలెక్టర్ ఆఫీస్లో కోఆర్డినేషన్ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. తదనంతరం గౌరవ శాసనసభ్యులు గారు మకాన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారి సార్ ఆధ్వర్యంలో మన మున్సిపల్ ఆఫీస్లో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అలాగే గద్దెల వద్ద కూడా 2 సార్లు సారు మన శాసనసభ్యులు గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసుకొని భక్తులకు ఎలాంటి అసౌకర్యం ఉండకూడదు అని అన్నీ మన స్వచ్ఛంద మన సింగరేణి గారి ఎన్టీపీసీ కానీ ఆర్ఎఫ్సిఎల్ కానీ అలాగే మున్సిపల్ శాఖ వారి ఇతర డిపార్ట్మెంట్లు, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటు, వైద్య, తర్వాత ఆర్టీసీ వారు, విద్యుత్తు, అన్ని డిపార్ట్మెంట్ల సహకారంతో అన్ని శాఖల అధికారులను పిలిపించుకొని అన్నీ ఇలా చేయాలని ఆదేశించడం జరిగింది. ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్నీ ఏర్పాటు చేసుకొని అత్యంత వైభవంగా ఇటు జాతర నిర్వహించుకోవడం జరిగింది. ఇటు అమ్మవార్ల మొక్కుబడులు తెలుసుకున్న దర్శనానికి మేము సుమారు 4 నుంచి 5 లక్షల వరకు భక్తులు హాజరైందని మేము అనుకుంటున్నాము. ఇటు జాతర మహోత్సవంలో మన అమ్మవారి మొక్కుబడులు అటువంటిది నిన్ననే మన సారలమ్మ దేవాలయం దగ్గర మొక్కుబడులు ఉండీలు మన విప్పి లెక్కించుకోవడం జరిగింది. ఇటు ఉండీల ఆదాయము మన 29,44,489 రూపాయల రావడం జరిగింది. అలాగే ఈ ఉండి ధర 2,160 రూపాయలు రావడం జరిగింది. మన జాతరకు సంబంధించి మొదటగా వేలం నిర్వహించగా దానికి సంబంధించి 13,84,350 రూపాయలు రావడం జరిగింది. అలాగే టికెట్ల ద్వారా మన కేశఖండనము, ప్రత్యేక దర్శనము ద్వారా 5,57,670 రూపాయలు రావడం జరిగింది. మనం టోటల్గా మొత్తం జాతర ఆదాయము ఈ సంవత్సరం 48,88,669 రూపాయలు టోటల్గా రావడం జరిగింది. గత సంవత్సరం కంటే 1,01,160 రూపాయలు అధికంగా రావడం జరిగింది. ఇటు జాతరకు సంబంధించి ప్రతి ఒక్కరూ అన్ని డిపార్ట్మెంట్లు, అలాగే సింగరేణి కానీ, ఎన్టీపీసీ కానీ, ఇతర సంస్థలు, అన్ని శాఖల సిబ్బందులు, అధికారులు, మన అలాగే ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా అందరూ సహకరించి ఇటు జాతరను విజయవంతం చేయడం జరిగింది. ఇటు జాతర విజయవంతం అయిన దానికి ప్రత్యేకించి మా కమిటీ తరఫున, చైర్మన్ గారు, మా కమిటీ తరఫున, దేవాదాయ శాఖ తరఫున మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు అందరికీ తెలియజేసుకోవడం జరుగుతుంది. ఈ విలేకరుల సమావేశంలో జాతర కమిటీ ప్రధాన కార్యదర్శి బంగారి రాజయ్య, జాతర కమిటీ సభ్యులు మోహన్ రెడ్డి, జక్కిననేని కనకయ్య, పూజా కమిటీ ముక్క రాజయ్య, ముడారి నగేష్, గరిగే సంతోష్, ముడారి చందు, బంగారు చినరాజయ్య, టంగుటూరి కొమరయ్య, దేశబోయిన నారాయణ తదితరులు పాల్గొన్నారు. రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ కు పితృవియోగం చెందారు. చందర్ తండ్రి కోరుకంటి మల్లయ్య మంగళవారం ఉదయం 7 గంటల సమయంలో తుది శ్వాస విడిచారు. మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ తండ్రి మల్లయ్య గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ హైదరాబాద్లోని యశోద ఆసుపత్రిలో చికిత్స పొందారు. ఆరోగ్యం కొంత మెరుగైన పిదప మంచిర్యాలలోని హాస్పిటల్లో చికిత్సను అందిస్తూ వస్తున్నారు. మంచిర్యాల్లో చికిత్స పొందుతూనే మంగళవారం ఉదయం తుది శ్వాస విడిచారు. కాగా కోరుకంటి మల్లయ్య పార్థివ దేహాన్ని గోదావరికని తిలక్ నగర్ డౌన్లోని కోరుకంటి చందర్ స్వగృహంలో ఉంచగా పలువురు రాజకీయ నాయకులు, కార్పొరేటర్లు, స్వచ్ఛంద సంఘాల నాయకులు, కేబుల్ టీవీ ఆపరేటర్లు, పాత్రికేయులు సందర్శించి మల్లయ్య పార్థివ దేహానికి ఘన నివాళులర్పించారు. మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ను పరామర్శించి ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. బులెటిన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. పెద్దపల్లి జిల్లా గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో మొట్టమొదటిసారిగా అధునాతన టెక్నాలజీతో ఎంఆర్ఐ స్కాన్ సేవలు అందుబాటులో. ఫస్ట్ ఎంఆర్ఐ ఇన్ కోల్బెల్ట్ ఏరియా. కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ 24 గంటలు ఎమర్జెన్సీ సర్వీస్.
కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ లక్ష్మీనగర్ గోదావరికని మా వద్ద ఎంఆర్ఐ బ్రెయిన్, ఓల్ స్పెయిన్, ఓల్ అబ్డామిన్, ఎంఆర్సిపి, యూరోగ్రామ్, రేనల్ యాంజియోగ్రామ్ ఇవే కాకుండా బాడీకి సంబంధించిన అన్ని రకాల ఎంఆర్ఐ స్కాన్స్ మా వద్ద చేయబడును. కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ లక్ష్మీనగర్ గోదావరికని. కాంటాక్ట్ 888646 777 990-855-2928. కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లక్ష్మీనగర్ గోదావరికని. మొట్టమొదటిసారి న్యూరో ఫిజిషియన్ వైద్య సేవలు ఇప్పుడు మన గోదావరికన్లోని డాక్టర్ సుభాష్ బోయిన్ ఎండిడిఎం, న్యూరో ఫిజిషియన్, గోల్డ్ మెడలిస్ట్, మెదడు, వెన్నుముక మరియు నరాల వ్యాధుల ప్రత్యేక వైద్య నిపుణులు. కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లక్ష్మీనగర్ గోదావరికని. సెల్ నంబర్ 84993303 9989497898. వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలో రైల్వే స్టేషన్ల అభివృద్ధి కోసం అమృత్ భారత్ పథకం కింద 26,40,00,000 రూపాయలు పెద్దపల్లి రైల్వే స్టేషన్ కు కేంద్ర ప్రభుత్వం మంజూరు చేయడం జరిగిందని పెద్దపల్లిలో మాజీ జెడ్ఆర్ యూసీసీ మెంబర్ క్యాతం వెంకటరమణ తెలిపారు. దేశవ్యాప్తంగా వర్చువల్ పద్ధతి ద్వారా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ పనులను ప్రారంభోత్సవం చేయగా పెద్దపల్లిలో మాజీ జెడ్ఆర్ యూసీసీ మెంబర్ క్యాతం వెంకటరమణ, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మణికుమార్, స్థానిక కౌన్సిలర్ శ్రీనివాసులరెడ్డి సంయుక్తంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రామగుండంకు మొదటి విడతలో నిధులు మంజూరు కాగా రెండో విడతలో పెద్దపల్లి, మంచిర్యాల స్టేషన్లు అమృత్ భారత్ పథకం కింద ఎంపిక చేసి ఈ నిధులు మంజూరు చేశారని తెలిపారు. ఈ నిధులతో ఫుట్ ఓవర్ బ్రిడ్జ్, ఎక్స్లేటర్, వెయిటింగ్ హాల్స్, పార్కింగ్ స్టాండ్, ప్రీపెయిడ్ ఏసీ హాల్స్, సుందరమైన ఆహ్లాదకరమైన వాతావరణం కోసం చిల్డ్రన్స్ పార్క్, నూతన బుకింగ్ కౌంటర్లతో పాటు ప్లాట్ఫామ్ డెవలప్మెంట్ చేయనున్నారని తెలిపారు. దేశంలో ప్రజా రవాణాకు రైల్వేలు ఎంతగానో తోడ్పాటునందిస్తున్నాయని, ప్రపంచంలోనే భారతదేశం రైల్వే సౌకర్యం కల్పించడంలో ప్రథమ స్థానంలో ఉందని, ఇటీవల సరుకు రవాణా కూడా ప్రాధాన్యతనిస్తూ రైతులు పండించిన వాణిజ్య పంటలను ఎగుమతి చేసుకోవటానికి ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసిందని అన్నారు. కోసము ఇచ్చినారు. ఇప్పుడు అది 4 కోట్లు అదనంగా చేసి 30 కోట్లు చేస్తున్నారు. మంచిర్యాల ఇప్పుడున్నటువంటి పెద్దపల్లి ఈ రెండింటిలో కూడా 26 కోట్ల రూపాయలు శాంక్షనింగ్ అయినాయి. వాటికి సంబంధించిన పనులను ఇప్పుడే అధికారులు మనకు తెలియజేసినారు. టెండర్లు కూడా పిలుస్తున్నారు. ఏంటంటే ఈ యొక్క నరేంద్ర మోదీ గారు దేశంలో ఉన్నటువంటి యొక్క ప్రజలకి రవాణా సౌకర్యం కల్పించడంతో పాటు వాళ్ళ యొక్క సరుకు రవాణా కోసం కూడా కృషి చేస్తున్నారు. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ విషయాలను గమనించి రాబోయే రోజులలో మరోసారి నరేంద్ర మోదీ గారి యొక్క నాయకత్వాన్ని బలపరచవలసిందిగా ఈ సందర్భంగా ప్రజలకు తెలియజేస్తున్నారు. జిల్లాలో ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు పూర్తి చేశామని జిల్లా ఇంటర్మీడియట్ నోడల్ అధికారి కల్పన తెలిపారు. ఫిబ్రవరి 28 నుండి మార్చి 16 వరకు జరగనున్న ఇంటర్ పరీక్షలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశామని అన్నారు. జిల్లాలో 5,213 మంది ఫస్ట్ ఇయర్ విద్యార్థులు, 5,891 మంది సెకండ్ ఇయర్ విద్యార్థులు, మొత్తం 11,104 మంది విద్యార్థులు ఇంటర్ పరీక్షలకు హాజరవుతున్నారని, వీరి కోసం 24 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామని, వీటిల్లో 16 ప్రభుత్వ, 8 ప్రైవేటు జూనియర్ కళాశాలలు ఉన్నాయని తెలిపారు. ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు ఇంటర్ పరీక్షలు జరుగుతాయని, 1 నిమిషం ఆలస్యమైన విద్యార్థులను పరీక్షా కేంద్రాలకు అనుమతించమని, ప్రతి పరీక్షా కేంద్రానికి ఒక చీఫ్ సూపరింటెండెంట్, ఒక డిపార్ట్మెంట్ ఆఫీసర్లు నియమించామని, పరీక్షా కేంద్రాలను పర్యవేక్షించడానికి ఒక ఫ్లయింగ్ స్క్వాడ్, 4 సిట్టింగ్ స్క్వాడ్, జిల్లా పరీక్షల కమిటీ బృందం ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ప్రతి పరీక్షా కేంద్రంలో అవసరమైన వసతులను సమకూర్చడం జరిగిందని, పరీక్షా కేంద్రాల్లో మంచినీటి సౌకర్యం, విద్యుత్ సౌకర్యం, టాయిలెట్ల సౌకర్యం, సీసీ కెమెరాలు, ఫ్యాన్లు, లైట్లు ఏర్పాటు చేశామని, ప్రతి పరీక్షా కేంద్రంలో ప్రశ్న పత్రాలను తెరిచే ప్రదేశాల్లో సీసీ కెమెరాలు అమర్చడం జరిగిందని అన్నారు. విద్యార్థులు సులభంగా పరీక్షా కేంద్రాన్ని చేరుకోవటానికి సెంటర్ లొకేషన్ యాప్ ని ఏర్పాటు చేశామని, ప్రైవేటు యాజమాన్యాలు హాల్ టికెట్లను ఇవ్వని సందర్భంలో ఇంటర్మీడియట్ బోర్డు వెబ్సైట్ లో హాల్ టికెట్లు ఉంచడం జరిగిందని, విద్యార్థులు వీటిని డౌన్లోడ్ చేసుకుని నేరుగా పరీక్షా కేంద్రానికి హాజరు కావచ్చునని, వీటిపైన ప్రిన్సిపల్ సంతకం లేకపోయినా అనుమతిస్తారని అన్నారు. విద్యార్థులందరూ సకాలంలో 8 గంటలకే పరీక్షా కేంద్రానికి చేరుకుని
ప్రశాంతంగా పరీక్షల్ని రాయాలని పెద్దపల్లి ఇంటర్మీడియట్ విద్యాధికారి కల్పన పేర్కొన్నారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. మొట్టమొదటిసారిగా గోదావరికని పట్టణంలో శ్రీ రుద్ర సత్యంబాబు పిల్లల హాస్పిటల్లో అడ్మిట్ అయి హెల్త్ కార్డు కలిగిన చిన్నారులకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ చేయబడును. మా వద్ద స్టార్, ఎరిక్షన్, FHPL, MD ఇండియా, SBI, జనరల్ హెల్త్ కార్డ్, యూనివర్సల్ శాంపో, నివా, మెడియాసిస్ట్, చోలా MS, హెరిటేజ్, గుడ్ హెల్త్ తదితర హెల్త్ కార్డ్స్ పై క్యాష్లెస్ వైద్యం అందించబడును. పసిపిల్లల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కలిగిన డాక్టర్, చిన్నపిల్లల మనస్తత్వం గ్రహించి వైద్యం అందిస్తున్న పేరుగాంచిన డాక్టర్ గా గోదావరికని పట్టణంలో 12 సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న నెంబర్ 1 పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ సత్యంబాబు ఇప్పుడు అత్యాధునిక పరికరాలతో సౌకర్యవంతమైన సిట్టింగ్ హాల్ తో కూడిన విశాలమైన సొంత భవనంలో వైద్య సేవలు అందిస్తున్నారు. విశాల భవనంలో NICU, PICU, ఇంక్యుబేటర్, ఫోటోథెరపీ, నెప్యులైజర్, వార్మర్, సిరంజీ పంప్స్, ల్యాబ్, ఫార్మసీ, AC, నాన్ AC రూమ్లు, జనరల్ వార్డ్స్, విజిటింగ్ హాల్ సౌకర్యం కలదు. డాక్టర్ సత్యంబాబు MBBS, DCH పాల్స్, పిల్లల మరియు నవజాత శిశువు వైద్య నిపుణులు. 24 గంటల వైద్య సదుపాయం కలదు. శ్రీ రుద్ర సత్యంబాబు పిల్లల మరియు డెంటల్ హాస్పిటల్, సూర్య హాస్పిటల్ ప్రక్క గల్లీలో, ఓల్డ్ మున్సిపల్ ఆఫీస్ రోడ్, మసీదు ప్రక్కన, లక్ష్మీనగర్, గోదావరికని. 7600004430. వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. రామగుండం మాజీ ఎమ్మెల్యే, జిల్లా BRS అధ్యక్షుడు కోరుకంటి చందర్ తండ్రి మల్లయ్య మంగళవారం అనారోగ్యంతో మృతి చెందారు. గోదావరికని చంద్రశేఖర్ నగర్లోని వారి నివాసంలో మల్లయ్య పార్థివ దేహాన్ని ఉంచారు. గతంలో మల్లయ్య సింగరేణిలో పనిచేసి రిటైర్డ్ అయ్యారు. తండ్రిని కోల్పోయిన దుఃఖంలో కూడా మాజీ ఎమ్మెల్యే చందర్ మరో 2 అంధులకు వెలుగులు ప్రసాదించడానికి తండ్రి నేత్రాలను దానం చేయటానికి ముందుకు వచ్చారు. లయన్స్ క్లబ్, సదాశయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో LB ప్రసాద్ ఐ బ్యాంక్ టెక్నీషియన్ రాజేంద్ర ప్రసాద్ ద్వారా మల్లయ్య నేత్రాలను హైదరాబాద్ ఐ బ్యాంక్ కు తరలించారు. నేత్రాలకు జోహార్లు అర్పించారు. తండ్రి నేత్రాలను దానం చేసిన కోరుకంటి చందర్ ను పలువురు ప్రముఖులు, రాజకీయ నాయకులు, BRS పార్టీ నాయకులు అభినందించారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షురాలు తానిపర్తి విజయలక్ష్మి, కార్యదర్శి బంక కళావతి, ప్రతినిధులు బంక రామస్వామి, రాజేందర్, సారయ్య, భిక్షపతి, బెనిగోపాల్ త్రివేది, అన్నపూర్ణ త్రివేది, చంద్రమౌళి, ముకుందరెడ్డి, దయానంద్ గాంధీ, సదాశయ ఫౌండేషన్ రాష్ట్ర ప్రతినిధి KS వాసు, పట్టణ కార్యదర్శి బొల్ల చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. తండ్రి నేత్రాలను దానం చేసిన మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ను సదాశయ ఫౌండేషన్ జాతీయ అధ్యక్షుడు టి శ్రవణ్ కుమార్, కార్యదర్శి లింగమూర్తి, ప్రతినిధులు చంద్రమౌళి, భీష్మాచారి, రాజమౌళి, అన్నపూర్ణ, శశికళ, శారద తదితరులు అభినందించారు. మల్లయ్య మృతి పట్ల ప్రగాఢ సానుభూతిని తెలిపారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గోదావరికనిలో జరిగిన సమ్మక్క సారలమ్మ జాతర ద్వారా 48,88,669 రూపాయలు సమకూరాయి. జాతర కమిటీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి, ఈవో కాంతారెడ్డి వెల్లడి. రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ కు పితృవియోగం, కోరుకంటి మల్లయ్య ఇక లేరు. ఇంటర్ పరీక్షలు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు వెల్లడించిన జిల్లా ఇంటర్మీడియట్ జిల్లా నోడల్ అధికారి కల్పన. ఫిబ్రవరి 28 నుంచి మార్చి 16 వరకు ఇంటర్ పరీక్షల నిర్వహణ. మాజీ ఎమ్మెల్యే తండ్రి నేత్రాలు దానం, దుఃఖంలో కూడా తండ్రి నేత్రాలు దానం చేసిన మాజీ ఎమ్మెల్యే చందర్, 2 అంధులకు వెలుగు. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ సిటీ న్యూస్.